హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణారావు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే తిరుమల శనివారం పూజ అయితే చేసుకున్నానండి. ఈ పూజ చేసుకున్నాక చాలా ప్రశాంతంగా అనిపించింది. పాజిటివ్‌గా అనిపించిందండి. ఈ తిరుమల శనివారం పూజ అంటే ఏమిటి? పూజ ఎలా చేసుకున్నాను అనేది చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ తిరుమల శనివారం పూజ అనేది ఎక్కువగా తమిళ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాగే చిత్తూరు సైడ్ కూడా వాళ్ళు ఎక్కువగా ఈ శనివారం పూజ అనేది ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు శనివారం కదండి. సాధారణంగా శనివారం చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం ఉంటుంది కదా. ఈ పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామికి పూజిస్తే మనం చేసుకునే పూజలన్నీ కూడా నేరుగా స్వామివారికి పాదాల చెంతకు చేరుతాయని, మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం అండి. అసలు పురటాసి మాసం అనేది ఎక్కువగా తమిళ వాళ్ళకి సంబంధించిందండి. అంటే మనకు శ్రావణ మాసం, కార్తీక మాసం ఎలానో వాళ్ళకి పురటాసి మాసం అనేది ఒక మాసం అన్నమాట. ఈ పురటాసి మాసంలో తిరుమల శనివారాలు అనేవి ప్రారంభమవుతాయి. ఈ పురటాసి మాసంలోనే కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామివారు భూమిపైన జన్మించారు. కాబట్టి ఈ మాసంలోనే వచ్చే శనివారాలను తిరుమల శనివారాలని అంటారండి. ఈ పురటాసి మాసంలో మొత్తం 4 శనివారాలు ఉంటాయి. ఈ శనివారాల్లో మొదటి శనివారం, మూడవ శనివారం చాలా శక్తివంతమైనవిగా చెప్తూ ఉంటారండి. మొదటి శనివారం సెప్టెంబర్ 20 తేదీన పడింది. ఆ రోజు నేను పూజ చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను అనేది చెప్తాను. ఆ రోజు ఉదయం తొందరగా లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని, ముగ్గు పెట్టుకొని, వీలైతే ఆ రోజు పసుపు రంగు కలిగిన దుస్తులనైతే ధరించాలండి. ఈ పూజ అనేది పూజ గదిలో అయినా చేసుకోవచ్చు, లేదా సెపరేట్‌గా ఇలా పీట పెట్టుకొని అయినా మనం పూజ అనేది చేసుకోవచ్చు. ముందుగా ఆ పీటకు పసుపు రాసుకొని, ఆ పీట పైన శంఖ చక్రం రథం వేసి, ఆ పీట పైన పసుపు కలర్ వస్త్రాన్నయితే వేయాలండి. తర్వాత ఆ పీట పైన కొంచెం బియ్యం వేసి, ఆ బియ్యం పైన కొంచెం పసుపు, కుంకుమ, గంధం వేసి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో పెట్టుకోవాలి. ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోలో లక్ష్మీ అమ్మవారు కూడా ఉన్నటువంటి ఫోటో పెట్టుకుంటే మంచిదండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసిమాలను కూడా వేయాలి. పూజ కూడా తులసితో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే నేను ఇక్కడ పారిజాతం పుష్పాలతో మాల వేశాను. ఈ పారిజాతం పుష్పాలను వాడడం వల్ల జన్మ జన్మలుగా పాపం అనేది పోతుందన్నమాట. స్వామివారు అలంకార ప్రియులు కాబట్టి నేను ఇక్కడ అలంకరణ అయితే చేసుకుంటున్నానండి. తర్వాత పిండి దీపాలతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. స్వామివారికి ఇష్టమైన సంఖ్య 7 కదా. నేను ఇక్కడ 7 పిండి దీపాలు అయితే చేసుకుంటున్నాను. మనం ఎన్ని పిండి దీపాలు పెట్టుకున్నా పర్వాలేదు. 2 లేదా 5 లేదా 7, కొంతమంది 9 దీపాలు కూడా పెడుతూ ఉంటారు. మనం ఎన్ని దీపాలు పెట్టుకోవాలనుకుంటున్నామో అన్ని దీపాలు అయితే చేసుకోవాలండి. వాటన్నింటిపైన కూడా స్వామివారి నామం అయితే వేసుకోవాలి. కొంతమందికి దీపాలు చేసుకునేటప్పుడు అవి చిన్న చిన్న క్రాక్స్‌లా వస్తూ ఉంటాయి కదండీ. అలా రాకుండా ఉండాలంటే మనం పిండి దీపాలు చేసుకునేటప్పుడు వరిపిండిలో కొంచెం బెల్లం, కొంచెం నెయ్యి, ఆవు పాలతో చేసుకుంటే మనకి చాలా సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. తర్వాత పిండి దీపాల్లో నువ్వుల నూనె వేసి వెలిగిస్తే మనకున్న శని బాధలన్నీ తొలగిపోతాయని, లేదంటే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అయితే చెప్తూ ఉంటారు. నేనిక్కడ ఆవు నెయ్యేసి అయితే వెలిగిస్తున్నానండి. తర్వాత మనం ఏ పూజ చేసుకున్నా ముందుగా వినాయకుడి పూజ చేసుకుంటాం కదండీ. నేనిక్కడ పసుపు వినాయకుడిని చేసుకుంటున్నాను. గంధం బొట్టు పెట్టి స్వామివారి ముందు ఉంచి ముందుగా అయితే వినాయకుడికైతే పూజ చేసుకోవాలండి. వినాయక స్వామికి పూజ చేసుకున్నాకే తర్వాత స్వామివారికి అయితే పూజ చేసుకోవాలి. స్వామివారికి తులసితో పూజ చేస్తే చాలా మంచిదండి. లేదంటే పుష్పాలు ఉన్నా పర్వాలేదు. ప్రసాదాలు వచ్చేసి చక్కెర పొంగలి, దద్దోజనం, పరమాన్నం, పెసరపప్పు, పానకం అయితే చేశాను. 5 రకాల ప్రసాదాలు అయితే చేశానండి. ఇలానే చేయాలని ఏం లేదు. చక్కెర పొంగలి, దద్దోజనం, వడపప్పు ఇవి పెట్టుకున్నా మంచిదే అండి. మనం ఈ పూజ చేసుకోవడానికి పెద్ద హడావిడి పడ్డం ఏమి ఉండదు. వీలైతే ఉదయం చేసుకోవచ్చు, లేదంటే సాయంత్రం 6 తర్వాత చేసుకున్నా మంచిదేని. ఈ పూజ చేసుకునేటప్పుడు వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదువుతూ తులసి పూజ లేదా పుష్పాలతో పూజ చేసుకోవాలండి. వెంకటేశ్వర స్వామి వజ్రకవచ స్తోత్రం అయితే తప్పకుండా చదవండి. ఇంకా గోవిందనామాలు చదువుతూ పూజ అయితే చేసుకోండి. తర్వాత స్వామివారికి తాంబూలం ఇవ్వాలి. తిరుమల శనివారం పూజ చేసుకోవడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. తప్పకుండా ఈ తిరుమల శనివారం పూజ అయితే చేసుకోండి. అన్ని శనివారాలు కుదిరిన వారు ఏదో ఒక శనివారం అయితే ఈ పూజ చేసుకోండి. తప్పకుండా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. స్వామివారే మార్గం చూపిస్తారు, ఫలితం అనేది ఉంటుంది.
ఈ సంవత్సరం తిరుమల శనివారాలు 4 శనివారాలైతే వచ్చాయండి. మొదటి శనివారం సెప్టెంబర్ 20 తేదీన, రెండవ శనివారం సెప్టెంబర్ 27, మూడవ శనివారం అక్టోబర్ 4, నాలుగవ శనివారం అక్టోబర్ 11 అయితే వచ్చాయండి. ఈ శనివారాల్లో ఏదో ఒక శనివారం చేసుకున్నా మనకు మంచి జరుగుతుందండి. ఈ మాసంలో వచ్చే శనివారాలు పవిత్రమైన రోజులుగా భావిస్తారు. అందుకే ఈ మాసంలో వచ్చే శనివారాల్లో ఆ స్వామివారిని పూజిస్తే చాలా మంచిదండి. ఓకే అండి. నేనైతే పూజ ఈ విధంగా చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. ఓకే అండి. బాయ్.